రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఉమ్మడి సమావేశం జరగడం శుభ పరిణామమని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అభిప్రాయపడ్డారు. శనివారం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ రఘునందన్ రావు మా కెరటం న్యూస్ ప్రతినిధి కర్నాటి భాస్కర్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహచరులుగా గురు శిష్యులుగా ఇద్దరి సమావేశం మంచి ఫలితం ఇవ్వాలని కోరారు. పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించేలా సమావేశం విజయవంతంగా జరగాలని ఎంపీ రఘునందన్ రావు ఆకాంక్షించారు. నగరంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఒక సత్ఫలితం ఇవ్వాలని, రెండు ఉభయ రాష్ట్రాల మధ్యలో పెండింగ్లో ఉన్నటువంటి గత 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి సమస్యకి ఈరోజు సాయంత్రం సమావేశం పరిష్కారం చూపిస్తుందని నేను ఒక తెలంగాణ ఉద్యమ నాయకుడిగా భావిస్తాను. భారతీయ జనతా పార్టీగా కేంద్ర ప్రభుత్వంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గతంలో కలిసి ఒకే పార్టీలో పనిచేసినటువంటి మిత్రులుగా, సహచరులుగా, గురు శిష్యులుగా వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి వాడాలని ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి విజ్ఞప్తి చేస్తూ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 తర్వాత కొన్ని వందల సంఖ్యలో తెలంగాణ నుంచి 4th క్లాస్ ఎంప్లాయీస్ అనేక మంది ఉద్యోగస్తులు ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో పనిచేస్తూ తాము ఎప్పుడు తెలంగాణకు తిరిగి వెళ్లాలనేటువంటి ఒక బాధతో, ఆవేదనతో ఎదురుచూస్తూ ఉన్నారు. ఆ సమస్యకి ఈరోజు సాయంత్రం సమావేశం పరిష్కారం చూపాలని చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు మరింత పరిణతిని ప్రదర్శించి ఇరు రాష్ట్రాల్లో గత 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించాలని తెలంగాణ బిడ్డగా, ఆ ప్రాంత మెదక్ పార్లమెంట్ సభ్యునిగా సవినయంగా ఇద్దరు ముఖ్యమంత్రులకు అప్పీల్ చేస్తున్నారు.